హాయ్ ఫ్రెండ్స్, మటన్ కూర చేస్తున్నాను. అరకిలో ఉప్పు వేసి ఉప్పు నీళ్ళతో కడిగి పెట్టుకోవాలి. అరకిలో మటన్ కుక్కర్లో వేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని నీళ్ళు వేసుకొని 7 విజిల్లు వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెలో 1 స్పూన్ గసాలు, 6 జీడిపప్పులు, 1.5 స్పూన్ కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. 2 ఉల్లిగడ్డలు, 3 పచ్చిమిర్చి, 3 టమోటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఈ జీడిపప్పు, గసాలు పులుసు చిక్కదనం కోసం వేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసుకొని కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా వేగిన తరువాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఉడికించిన మటన్ ముక్కలు వేసుకోవాలి. ఉడికేప్పుడు కొద్దిగా ఉప్పు వేసినాను కదండి, ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఒకటిన్నర స్పూన్ కారం పొడి వేసుకోవాలి. టమోటా ముక్కలు ఇందులో వేసుకోవాలి. అంతా కలుపుకొని 5 నిమిషాలు 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఇదంతా మగ్గిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి వేసుకున్న పొడి ఉంది కదండి, ఆ పొడి కలుపుకొని సిమ్లో 5 నిమిషాలు మగ్గించుకున్నాక మగ్గించుకున్నాక 5 నిమిషాలు మటన్ ఉడికించిన నీళ్ళు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. అంతా కలుపుకొని ఇప్పుడు కుక్కర్లో ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని 10 నిమిషాలు ఉడికించుకొని దించుకోవాలి. పులుసు చిక్కగా ఉండాలంటే నేను ఇంకా కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను.
చిక్కగా ఉండాలంటే నీళ్ళు తక్కువ వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మటన్ కూర తయారు. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.